श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। श्रीपाद श्रीवल्लभ श्री गुरुदत्तात्रेय परब्रह्मणे नमः। श्री 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 शृंगेरी जगद्गुरु चरणारविन्दाभ्यां साष्टांग प्रणामान् समर्पयामः। जगदिन्दु विलास मन्दहासनां स्फुरदिन्दीवक लोचनाभिरामां अरविन्द समान सुन्दरास्याम् अरविन्दासन सुन्दरी उपासे। भूषण विकास श्री धर्मपुर निवास दुष्ट संहार नरसिंह दुरित दूरा अखिलांड कोटि ब्रह्मांड नायकुडैన శ్రీపతి శ్రీ వెంకటేశ్వర దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణ చేస్తూ ప్రస్తుతం ఈనాటి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ చక్కటి ఆధ్యాత్మిక హిందూ ధార్మిక సమ్మేళనంలో దేవాలయంలో తప్పకుండా జరగాల్సినటువంటి శాస్త్ర విహితమైన పూజా పద్ధతుల మీద ఇది చాలా విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటి విషయం. ముఖ్యంగా దేవాలయం హిందూ సమాజానికి ఒక విశ్వవిద్యాలయం. ఆ భావన ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవాలయం అంటే కేవలం అర్చకులకు భక్తులకు పరిమితమైనటువంటి వ్యవస్థ కాదు. సమస్తమైనటువంటి హైందవ జాతి అంతటికి కూడా సంబంధించినటువంటి ఒక వ్యవస్థ. అటువంటి వ్యవస్థ ఎన్ని అవస్థలు పడుతున్నదో ఆ అవస్థలను తొలగించడానికి మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఆగమ శాస్త్రాన్ని మనం తీసుకోవాలి. నేను మాట్లాడేటువంటి అంశం అంతా ఆగమ శాస్త్రానికి సంబంధమైనటువంటి అంశం. కారణం ఏంటంటే కృతయుగం వచ్చేసరికి ఆలయ నిర్మాణం లేదు. త్రేతాయుగం వచ్చేసరికి ఒక వ్యవస్థ ఊపిరి పోస్తుంది. కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. మీరు ఒకటి గమనిస్తే కృతయుగం నుంచి ప్రారంభమైనటువంటి మన ఈ గణన కలియుగానికి వచ్చేసరికి ఎంత తగ్గిపోయిందో చూడండి. కృతయుగం యొక్క అవతారం నృసింహావతారం, త్రేతాయుగం యొక్క అవతారం రామావతారం, ద్వాపరయుగం యొక్క అవతారం
కృష్ణావతారం. కలియుగం యొక్క అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ అవతారాలకు సంబంధమైనటువంటి కథలు ఆఖ్యానాలు ఎందుకు వచ్చాయో, వీటికి ఆలయ వ్యవస్థకు ఒక సంబంధం ఉంది. అయితే నాకు ఉన్నటువంటి సమయము దాని యొక్క పరిమితిని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆలయ వ్యవస్థ విషయం మీదనే నేను మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా దేవాలయ నిర్మాణం అంటే ఇవాళ ఏమైపోయింది అంటే, మీరందరూ గమనిస్తూనే ఉంటారు. దేవాలయం ఎందుకు కట్టాలి అంటే, ఒక దేవాలయ నిర్మాణం జరగాలి అంటే మొట్టమొదలు స్థలాన్ని సేకరణ చేయాలి. అసలు స్థల సేకరణకు ఎన్ని నియమాలు మన ఆగమ శాస్త్రాలు చెప్పాయంటే, ఇవాళ దేవాలయం ఎందుకు కట్టాలంటే, మొన్న ఎవరో చెప్తున్నారు టీవీలో, ఏదైనా ప్రదేశాన్ని ఆక్రమించాలంటే దేవుడి కంటే ఇంకా మంచి అవకాశం ఇంకొకట్లేదు అని. రోడ్డు మీద నిలబెట్టడానికో, 4 రోడ్ల కూడలిని పాడు చేయడానికో దేవాలయ నిర్మాణం కాదు. దేవాలయాన్ని నిర్మాణం చేయాలి అంటే మొట్టమొదటి భూపరీక్ష జరగాలి. ఆ భూమిలో ఏ శక్తులను తెలుసుకోవాలి. దానికి 18 రకాల పద్ధతులను ఆత్మశాస్త్రం చెప్పింది. 18 రకాల పద్ధతులను చేసిన తర్వాత ఆ దేవాలయాన్ని నిర్మించేటువంటి స్థలంలో ఒక గోవును, ఒక దూడను ఒక సంవత్సర కాలం పాటు ఆ ప్రదేశంలో సాగాలి. దానివల్ల ఒక గోవును, ఒక దూడను ఆ ప్రదేశంలో ఒక సంవత్సర కాలం పాటు మనం పోషిస్తే మరుభూమి కూడా, అంటే శ్మశాన భూమి కూడా దేవాలయ నిర్మాణానికి యోగ్యమవుతుంది. ఎప్పుడు అంటే అది గోమాత యొక్క పాదం పడ్డ తర్వాతనే. ఇవాళ ఎక్కడ చేస్తున్నాం మనం? అసలు దేవాలయ నిర్మాణం కంటే ముందు స్థలం గురించి ఎలా మనం పరిశీలన చేస్తున్నాం, స్థలాన్ని ఎలా కొలుస్తున్నాం. మీరు చూడండి, స్వయంభూ దేవాలయాలన్నీ పరిశీలన చేస్తే భగవంతుడు ఎక్కడ అవతరించాడు, ఆయన అవతరించినటువంటి ప్రదేశాలు కొండలు, నదీ తీరాలు. ఆ నదీ తీరాల్లోనే పరమాత్మ యొక్క ఆవిర్భావం. ఆయన అవతరించినటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి శక్తిని మనం కొలవడానికి ఒకసారి మీరు తిరుమల వెళ్తే చాలా మందికి తెలియదు. తిరుమల వెళ్తాడు, వెళ్ళినప్పటి నుంచి లడ్డూ కోసం పోట్లాడతారు తప్ప అసలు తిరుమలలో ఏ ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుందో ఎవరికి తెలియదు. చాలా మంది గమనించారు ఎంత ఎనర్జీ సెంటర్స్ దేవాలయాలు అంటే. చాలా మంది అనుకుంటారు తిరుమల ఎక్కడ చేయాలి ధ్యానం, వెంకటేశ్వర స్వామి దగ్గర కాదు. అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమాని కాదు, అది భూవరాహ క్షేత్రం. మొత్తం తిరుమల కొండ మీద అద్భుతమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వెలువడుతుందో తెలుసా? గర్భాలయం నుంచి కాదు, పుష్కరి దగ్గర ఉన్నటువంటి వరాహస్వామి వారి ఆలయంలో కూర్చొని 2 నిమిషాలు మీరు ధ్యానం చేస్తే అక్కడి నుంచి వెలువడుతుంది ఒక అద్భుతమైనటువంటి శక్తి. ద మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్ తిరుమల క్షేత్రంలో వరాహస్వామి వారి క్షేత్రం, అక్కడ ఆలయం. మనం పట్టించుకోం, ఆలయానికి వెళ్ళాం. అందుకే మొట్టమొదటి ఏం చేశారు అంటే, ఆగమ శాస్త్రాల్లో కానీ మన పురాణాల్లో కానీ తిరుమలకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా పుష్కరిణిలో స్నానం చేసి స్నానంతో శుద్ధుడై భూవరాహస్వామి వారిని దర్శించుకున్న తరువాత వాడిలో ఉన్న అవలక్షణాలన్నీ బయటకు పోతాయి. బయటికి పోయి శుద్ధుడైన తర్వాత లోపల ఉన్న వెంకటాచలపతిని దర్శనం చేసుకుంటే అప్పుడు వాడికి ఆ దేవతకు సంబంధమైనటువంటి శక్తి కలిగి ఒక సద్బుద్ధి, సదాలోచన కలుగుతుంది. కాబట్టి దర్శనం చేసుకునేటువంటి పద్ధతి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మనకు ఆగమ శాస్త్రం చెప్తాం. ఇవాళ మనం ఎక్కడ ఆ పద్ధతిని పాటిస్తున్నాం? ఇక్కడ పడ్డాలకు వైకుంఠం 2 కాంప్లెక్స్లు ఫుల్ ఉంటాయి. వరాహస్వామి వారి ఆలయంలో ఒక మనిషి ఉంటాడే. అస్సాం ఎంత అద్భుతమైనటువంటి శక్తి కేంద్రం అంటే, అక్కడ కూర్చొని 2 నిమిషాలు కనుక జపం చేస్తే మీరు అనుభూతిని పొందగలిగితే ఎంత ఎనర్జీ ఉంది, ఎంత శక్తి
ఎందుకు ఆ శక్తి ఉంది అంటే ఇప్పటికీ అక్కడ మంత్ర సాధన జరుగుతోంది, మంత్ర అనుష్ఠానం జరుగుతోంది. మనం గమనించాల్సింది ఏంటంటే మంత్రానికి శక్తి తగ్గలే, మంత్రాన్ని జపించేటువంటి వ్యక్తుల్లో శక్తి తగ్గింది, కానీ మంత్రానికి ఎప్పుడు ఏ యుగంలో కూడా శక్తి తగ్గలేదు. అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి వ్యక్తుల్లో శక్తి తగ్గించుకొని దాన్ని తీసుకెళ్లి మంత్రం మీద వేసేసి ఆ మంత్రానికి శక్తి తగ్గింది, పురాణాలన్నీ పాడైపోయాయి అని ఇవాళ చక్కటి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మంత్రం ఎప్పుడు మంత్రమే. కృతయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపరయుగమైన, కలియుగమైన. కృతయుగంలో నరసింహస్వామి ప్రహ్లాదుని కనిపించాడు, కలియుగంలో ఆదిశంకర భగవత్పాదుల వారికి కనిపించారు. కలియుగంలో భగవంతుడు దర్శనం కాడా? తప్పకుండా దర్శనం అవుతాడు. దర్శనం చేసుకునేటువంటి శక్తి, భక్తి, యుక్తి ఈ మూడు మీలో ఉన్నట్లయితే తప్పకుండా కలియుగమైన ఏ యుగమైన భగవంతుడు మనకు కనిపించి తిరుగుతాడు. అటువంటి భగవంతుని యొక్క శక్తిని సాకారంగా, సజీవంగా, సానందంగా, అద్భుతంగా మనం పొందడానికి మన మహర్షులు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థనే దేవాలయ వ్యవస్థ. దేవాలయం అనేటువంటిది మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. మంత్రము, తంత్రము, యంత్రము. ఈ మూడు ప్రధాన దేవాలయాలు. మంత్రం ఇది జపించాలి అంటే అర్చకుడు కావాలి. తంత్రం చేసేటువంటి క్రియ. యంత్రం ఆ ప్రతిష్టాపన జరిగినటువంటి సమయంలో అనుష్ఠానమంతా ధారపోసి ఒక మహానుభావుని యొక్క చేతుల మీదుగా ప్రతిష్టాపితమైనటువంటి యంత్రం. అందుకే దేవాలయ ప్రతిష్టాపన మామూలు వ్యక్తులు చేసేది కాదు. మీ అందరికీ తెలుసో లేదు, సమర్థ రామదాస స్వామి వారు శివాజీ గురువు. భారతదేశమంతా పర్యటన చేసి కొన్ని వందల ప్రదేశాల్లో కొన్ని అనేక హనుమతు ఆలయాలు ప్రతిష్టాపన చేశారు. బందర్లో మీరు మచిలీపట్నం పలాస్పేటలో వెళ్తే ఒక హనుమత్ ఆలయం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఎంత దేవాలయానికి శక్తిని చెప్తున్నారు అంటే దాని సక్రమంగా పూజలు జరగగలిగితే దేవాలయ విగ్రహానికి ఎంత శక్తి వస్తుందంటే హనుమంతుని విగ్రహానికి సాయంత్రం రాత్రి బట్టలు కడితే తెల్లవారు తలుపు తీసేసరికి బట్టలు కాలిపోయి ఉండేవి. అనేక రోజులు జరిగిపోయింది, ఎవరికి అర్థం కాలేదు. శృంగేరి జగద్గురువులను సంప్రదిస్తే వారి అనుష్ఠానంలో చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు గమనించి చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ఏంటి అంటే విగ్రహానికి శక్తి పాతం ఎక్కువ జరిగింది, అధిక శక్తి పాతం జరిగింది. ఎందుకంటే సమర్థ రామదాస స్వామి వారు శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 అక్షరాల మహామంత్రాన్ని యావత్ విశ్వవ్యాప్తం చేసినటువంటి ఒక మంత్ర ద్రష్ట సమర్థ రామదాస స్వామి వారు. వాళ్ళ హిందూ జాతి ప్రతి ఒక్కరూ పొద్దున్నే తలుచుకునేటువంటి వ్యక్తి, శివాజీ లాంటి వ్యక్తికి గొప్ప శక్తిని అందించినటువంటి అద్భుతమైనటువంటి గురువు సమర్థ రామదాస స్వామి వారు. అటువంటి వ్యక్తి 13 కోట్ల మహామంత్రాన్ని యంత్రానికి ధారపోసి ప్రతిష్టాపన చేస్తే ఆ శక్తి ఎంత శక్తిని హనుమంతుని విగ్రహం నుంచి శక్తి వెలువడితే దాన్ని తట్టుకునేవాడు లేడు. అప్పుడు ఒక సువర్చల యంత్రాన్ని తీసుకొచ్చి సువర్చల యంత్రానికి ఈ శక్తిని ధారపోసి సువర్చల యంత్రంతో సమర్పితమైనటువంటి హనుమదాలయాన్ని తిరిగి ప్రతిష్టాపన చేస్తే అప్పుడు హనుమంతుడిలో ఉన్నటువంటి శక్తి సువర్చల యంత్రానికి వెళ్ళి ఇవాళ ప్రసన్నమైనటువంటి ముఖంతో మనకు దర్శనమిస్తున్నారు. ఇది ఏదో యుగాల్లో జరిగినటువంటిది కాదు, ఈ యుగంలోనే మొన్న జరిగినటువంటి కథ. కాబట్టి మంత్రానికి యంత్రానికి శక్తి తగ్గడం అనేటువంటిది ఎప్పుడు కూడా లేదు. అయితే ఆ శక్తి రావడానికి ఆగమ శాస్త్రం చెప్పిన పద్ధతి మనం పాటించాలి. ముఖ్యంగా ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు అది రాయి, దానికి శక్తి లేదు. విగ్రహం ఒక రాయి. అందుకే ఆగమం చెప్పింది అర్చకస్య ప్రభావేన శిలా భవతి శంకరః. అర్చకుడి యొక్క ప్రభావం చేతనే రాయి కూడా శంకరుడు అవుతాడు, శిల కూడా సాకారమైనటువంటి విగ్రహం అవుతుంది. మీరు ప్రాణ ప్రతిష్టాపన చేసేటువంటి మంత్రాలను కనుక పరిశీలన చేస్తే మీకు అవగతం అవుతుంది. మన లోపల ఉన్నటువంటి ప్రతిజ్ఞప్తేజో వాయురాకాశమైనటువంటి పంచభూతాల యొక్క శక్తి, విగ్రహమయంతో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తిని సమ్మిళితం చేయాలి. ఆ సమ్మిళితం చేసి నా లోపల
ఇహైవ ఆగత్య ఇక్కడికి వచ్చి ఇలా ఆ ప్రక్రియ చూస్తే అసలు చాలా మంది అనుకుంటారు. ఒక ఆయన అడిగాడు, ఆగమం అంటే ఏమిటండి? ఆగం చేస్తున్నారన్నాడు ఆయన. నేను చెప్పాను, ఆయన ఒక సెల్ ఫోన్ కొంటే సెల్ ఫోన్ ఒక బుక్ ఉంటుంది, మాన్యువల్. ఒక ఫ్రిడ్జ్ కొంటే ఒక ఫ్రిడ్జ్ ఎలా నడవాలో ఒక మాన్యువల్ బుక్. చిన్న చిన్న వాటికే మాన్యువల్ బుక్స్ ఉన్నాయే, ఇంత పెద్ద దేవాలయ వ్యవస్థ ఎలా నడవాలో చెప్పడానికి మన మహర్షులు తమ జ్ఞాననేత్రంతో దర్శించి ఇచ్చినటువంటి మాన్యువల్ బుక్సే ఆగమ శాస్త్రాలు. ఇలా చెప్తే కానీ వాళ్ళు అర్థం కాదు. ఎందుకంటే ఆగమ శాస్త్రాన్ని పట్టుకొని మాన్యువల్ బుక్ అని చెప్తే కానీ ఆ బుర్రకు అర్థం కాదు. అంతటి తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఎంత పరమ పవిత్రమైనటువంటి ఆగమ శాస్త్రాలు. ఈ ఆగమ శాస్త్రాల్లో చాలా రకాలు ఉన్నాయి. కారణాగమాలు, వైదికాగమాలు వేరు, శాక్తాగమాలు వేరు, వైష్ణవ ఆగమాలు వేరు, చాలా రకాలుగా ఉన్నాయి. ప్రతి ఆగమంలో మీకు నేను చెప్తాను 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాల యొక్క ఆగమ శాస్త్ర పద్ధతి ప్రకారమే పూజా రకాలు జరిగాయి. ఆ పద్ధతి ఏంటి అంటే మనకు చర్యాపాదం, క్రియాపాదం, యోగపాదం, జ్ఞానపాదం. ప్రతి ఆగమం అది పంచాంగమైన, వైఖానసమైన, శైవాగమైన, ఏ ఆగమమైనా 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఏమిటి? చర్యాపాదం. చర్యాపాదం చదివితే ఒక దేవాలయంలో నిత్యం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి, అసలు ఒక దేవాలయాన్ని ఎన్ని గంటలు తెరవాలి, ఎన్ని గంటలు ముయ్యాలి, అసలు దేవాలయంలో అరగంటకు ఒకసారి నాదస్వరం వాడేటువంటి వారు కూడా ఏ సమయంలో ఏ రాగం పాడాలి ఆగమం చెప్పిందండి. నాదస్వరం అంటే ఏదో పొద్దున భూపాలంతో మొదలు పెట్టాలి. భూపాల రాగంతో నాదస్వరం మొదలు పెట్టి అరగంటకు ఒక్కొక్క రాగం మారుతుంది. అంటే ఎప్పుడైనా మనం పరిశీలన చేస్తే తెలుస్తుంది దేవాలయం ఎంత అద్భుతంగా నడుస్తుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ దేవాలయానికి వెళ్ళగానే ఒక స్పందనాత్మకమైనటువంటి శక్తి కలగాలి. ఆ శక్తి కలగాలి అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ధ్వజస్తంభం దగ్గర నుంచి. అందుకే కారణాగమం అనేటువంటి ఆగమ శాస్త్రంలో దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పారు. దానికి చెప్పారు దేవాలయము మనిషి శరీరం రెండు ఒకటి. మనిషి శరీరం ఎలా ఉందో దేవాలయ నిర్మాణం అలాగే ఉంటుంది. అందుకే దానికి పెద్దలు చెప్పారు గర్భగృహం. చూడండి ఆగమ శాస్త్రం చెప్తోంది గర్భగృహం శిరప్రోక్తం అంతరాలం గలంతక మండపంచ కుక్షౌ బాహుకుక్షిస్తాన్ మండపో మహా ప్రాకారం జాను జంఠేచ గోపురం పాదమేవచ పాదాస్త్యాం అంగుళయ ప్రోక్త గోపురస్తుపయస్థల. ఇది ఆగమ శాస్త్రం చెప్పింది. ఒక మనిషి పడుకున్నప్పుడు ఆ మనిషిలో ఏ భాగం ఏమిటి, దేవాలయ నిర్మాణం కూడా అలాగే చేశారు. అందుకే వాస్తు పురుషుడు అని చెప్తారు. గర్భగృహం శిరప్రోక్తం. దేవాలయంలో గర్భాలయం ఉంది కదా, ఈ గర్భాలయం ఏంటి? మనిషి యొక్క శరీరంలో అన్నింటికంటే ఉత్తమమైనటువంటి అంగం ఏంటి? శిరస్సు. దేవాలయంలో మనిషికి శిరస్సు ఎంత ముఖ్యమో దేవాలయానికి గర్భాలయం ఎంత ముఖ్యం. అందుకే మనిషి యొక్క శిరస్సుతో గర్భాలయాన్ని పోల్చారు. మన యొక్క శిరస్సులోనే పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అలాగే పంచభూతాత్మకమైనటువంటి శక్తి గర్భాలయంలో దాగి ఉంది. అందుకే గర్భగృహం శిరప్రోక్తం అంతరాలం గలంతక. అంతరాలయం ఉంటుంది. గర్భాలయానికి ముందర ఉండేటువంటిది అంతరాలయం. ఆ అంతరాలయాన్ని కంఠంతో పోల్చారు, ముఖమంటపాన్ని రొమ్ముతో పోల్చారు, ప్రాకారాన్ని కాళ్ళతో పోల్చారు, గోపురాలను పాదాలతో పోల్చారు, స్తూపికలను కాళ్ళతో పోల్చారు. ఇలా ఎలాగైతే మనం నిలబడుతున్నామో అలాగే దేవాలయం నిలబడటానికి ఇంత కావాలి. ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎంటర్ అయినప్పుడు
అక్కడి నుంచి శక్తిపాదం, అక్కడ బలిపీఠం ఉంటుంది. బలిపీఠం పక్కనే ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం యొక్క కొలత, గర్భాలయంలో ఉండేటువంటి ఆ విగ్రహం యొక్క కొలత, దానిపైన ఉన్నటువంటి ఆ మండపం యొక్క కొలత, వాటన్నింటికీ ఒక జామెట్రీ ఉంటుంది. ఒక స్థపతి దాన్ని నిర్ధారణ చేస్తాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. అందుకే అక్కడ మనం ఏం చేస్తామంటే, చివరికి ఒక ఆయన అడిగితే మన టీవీలో చెప్తున్నారు ధ్వజస్తంభం ఉండాలండి అంటాడు. ఎందుకు ధ్వజస్తంభం అంటే ప్రసాదాన్ని పుయ్యడానికి అంటాడు. మనం చేసే పనులు పెట్టే పులిహోరలు తిని ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి రాసిపోయేటువంటి భక్తులు చాలా మంది. అసలు ధ్వజస్తంభం దగ్గరనే మొత్తం శక్తి అండి. ధ్వజస్తంభం దగ్గర ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి నీ లోపల ఉన్న కామక్రోధ లోప మోహాలను ముందు అక్కడ బలిగా పడివేసి నీవుగా గుడిలో పడికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నుంచే సాష్టాంగ నమస్కారం చేయాలి ఆలయాన్ని. ఇది తెలియదు చాలా మంది. లోపలికి వెళ్ళి చేస్తారు. ధ్వజస్తంభం దగ్గర నుంచి పరివార దేవతలంతా అడుగుంటారు. మీరు ధ్వజస్తంభం నుంచి లోపల అంతరాలయంలో కనుక సాష్టాంగ నమస్కారం చేస్తే, మీరు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మీ కాళ్ళు పరివార దేవతలు తొక్కినట్టు లెక్క. అందుకే ఎప్పుడు కూడా ధ్వజస్తంభం దగ్గర నుంచి గర్భాలయంలో మధ్యలో కూడా పడుకొని నమస్కారాలు చేయడం అనేటువంటిది అవివేకం. ఇది ఆగమ శాస్త్రం చెప్పదు. అక్కడ మనం బోర్డు పెట్టాలి. బోర్డు ఏమి పెడతారు? ఉండిలో ప్రారంభం చేయాలనే బోర్డు వెయ్యి చోట్ల కనబడుతుంది, కానీ సాష్టాంగ నమస్కారం ఇక్కడ చేయకూడదు అనేటువంటి విషయం ఎక్కడ మనం బోర్డు కనబడితే ఆగమ శాస్త్ర సంబంధమైనటువంటి బోర్డు కనిపించదు ఇక్కడ. అంటే దేవాలయం వెళ్ళేటువంటి విధి విధానాల దగ్గర నుంచి ఒక భక్తుడికి ట్రైనింగ్ ఇవ్వాలి. దేవాలయంలోకి ఎంటరైనప్పటి నుంచి ఏం చేయాలో ఒక భక్తుడు ముందు మన జ్ఞానంలో తెలుసుకోవాలి. ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయంలో ఏ విధులు ఎలా జరుగుతాయో దేవాలయంలో ఉండేటువంటి వారు తెలుసుకోవాలి. కాబట్టి ఎంత పెద్ద వ్యవస్థ చూడండి దేవాలయం. కాబట్టి ఎవరి విధి వారు ప్రకారం కనుక చేసినట్లయితే దేవాలయం అనేటువంటిది ఒక శక్తివంతమైనటువంటి కేంద్ర స్థానం ఉంటుంది. ఇక్కడ నేను చెప్తున్నాను ఏంటంటే, ఈశ్వరుడి యొక్క ఆరాధన రెండు రకాలండి. ఆత్మార్థ పూజ, పరార్థ పూజ అన్నారు. అసలు దేవాలయంలో 6 రకాల పూజలు జరగాలి. దీన్ని షట్కాల పూజ అంటారు. షట్కాల పూజ జరగాలి. ఎప్పుడు షట్కాలు? ఉదయానికి పూర్వం ఒక పూజ, ఉషకాలంలో అంటే ఉషకాలం బ్రాహ్మీ ముహూర్త సమయం మొదటి పూజ, ప్రాతకాలంలో సూర్యోదయం అయిన తర్వాత ఒక పూజ, మధ్యాహ్న సమయంలో 3వ పూజ, ప్రదోష కాలంలో 4వ పూజ, సాయంత్రం 5వ పూజ, అర్ధజాము అంట అర్ధజాములో ఒక పూజ. ఈ 6 కాలాల్లో ఆలయాల్లో 6 రకాల పూజలు జరగాలి. దీనికి కారణాగమంలో చెప్పారు 6 రకాల పూజలు జరిగితే లాభం ఏంటి అంటే దీనికి చెప్పారు. ఉషకాలంలో జరిగేటువంటి ఆరాధనతో స్త్రీ పురుషుల యొక్క జీవితాలకు క్షేమం కలుగుతుంది ఆ గ్రామంలో ఉండేటువంటి వారికి. ఇక్కడ ఎప్పుడు కూడా ఆలయంలో జరిగేటువంటి పూజాకాలంలో సంకల్పం చెప్పేటప్పుడు మన గోత్రాలు మన సూత్రాలు కాదు. ఏతద్ గ్రామ నివాసినః ఏతద్ దేశ ఇదే చెప్తారు సంకల్పం. తప్పితే ధర్మకర్తల పేరును అక్కడ ఉండేటువంటి వాళ్ళ గోత్రాల పేరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పూజారులకు ఎవరి పేరు చెప్పాలి అంటే ఎప్పుడు కూడా సమాజం యొక్క క్షేమం కోసమే పూజ చేస్తున్నాం అనేటువంటి శిక్షణ మొట్టమొదటి పూజారికి ఇవ్వాలి. కాబట్టి ఆ గ్రామంలో ఉండేటువంటి వారు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు, ఈ దేశంలో ఉండేటువంటి వారి కోసమే సంకల్పం. వ్యక్తిగతమైనటువంటి సంకల్పాలు మనం చెప్పుకోవడానికి మాత్రమే. దేవాలయంలో ప్రధానమైనటువంటి షట్కాల పూజలు జరిగేటప్పుడు చెప్పేటువంటి సంకల్పం ఎప్పుడు కూడా సార్వజనికమైనటువంటి సంకల్పం ఉండాలి. తప్పితే వ్యక్తిగతమైనటువంటి సంకల్పాలు అక్కడ చెప్పడాల్సిన అవసరం లేదు. ఇది మొదటి నియమం అంటే మనం చేసుకోవాల్సింది. అందుకే ప్రాతకాలంలో జరిగేటువంటి పూజకు ఆ పద్ధతి, మాధ్యాహ్నిక కాల ఆరాధనతో రాష్ట్రానికి క్షేమం కలుగుతుంది. సాయంకాల ఆరాధనతో పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రదోషకాలంలో చేసేటువంటి పూజల్లో పిశాచ బాధలు తొలగిపోతాయి. అర్ధయ
శక్తిని ఇస్తుంది. ఎక్కడ జరుగుతుందండి ఆలకాలంలో పూజ? మీరు ఎక్కడైనా చూసారా? దేవాలయంలో షట్కాల పూజ జరగాలి. కాబట్టి మొట్టమొదలు మనం పెట్టుకోవాల్సిన వ్యవస్థ 6 రకాల పూజలు ఇక్కడ జరగాలి. ఇక ఆలయంలో పూజారులు వెళ్ళిపోతారు. ఎంతమంది ఆచార్యులు ఉంటారు? ఇది ఆలోచించండి. ఇప్పుడు శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా తెలంగాణలో కూడా నేను చూస్తున్నాను కదా, ఆలయాల్లో అర్చకుల కంటే సంస్థానం ఎక్కువ. 72 మంది గర్భులు, 8 మంది అర్చకులు. ఇది ఎక్కడి వ్యవస్థ? మిగతా వారంతా అధికం, అర్చకులు తప్ప. అసలు నేను చెప్తాను ఎంతమంది ఉన్నారో చూడండి. పంచాచార్యులు అంటారండి దేవాలయంలో. అంటే ఆచార్యుడు, అర్చకుడు, సాధకుడు, అలంకృతుడు, వాచకుడు, వీళ్ళు 5 రకాలండి. మొట్టమొదలు వీళ్ళు ఏమేమి పనులు చేయాలో ఆగమశాస్త్రం చెప్తారు. ఆచార్యుడు ఏం చేయాలి? ఆగమశాస్త్రాన్ని ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఈ దేవాలయంలో ఆగమోక్తంగా పూజలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి పర్యవేక్షణ బాధ్యత ఆచార్యుడి యొక్క స్థానం. అంటే ప్రతి దేవాలయానికి ఒక ఆచార్యుడు ఉండాలి. ఆ ఆచార్యుడు ఆగమశాస్త్రం చదివి ఉండాలి. ఆగమశాస్త్రం ప్రకారంగా వైష్ణవాగమా, శైవాగమా, శాక్తేయమా, ఏ ఆగమం ప్రకారంగా ఎలా పూజలు జరుగుతున్నాయి ఇదంతా కూడా పర్యవేక్షణ చేయవలసినటువంటి బాధ్యత. ఇప్పుడు తిరుమల దేవస్థానం ఉంది. తిరుమలలో వైఖానస ఆగమ ప్రకారంగా పూజలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఆచార్యుల వారు ఏం చేయాలి అంటే వైఖానస ఆగమోక్తంగా ఇక్కడ షట్కాల పూజలు జరుగుతున్నాయా లేదా, వైఖానస ఆగమంలో ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల్లో జరుగుతున్నాయా లేదా, ఇది ఆచార్యుడి యొక్క బాధ్యత. అర్చకుడు అంటారు రెండవ మాట. ఈ అర్చకుడు ఏంటి? ఆలయంలో షోడశోపచార పూజలు జరుగుతున్నాయా, లేకపోతే 42 ఉపచారాలతో పూజ చేస్తున్నారా, మీరు పూజ చేయాలి. ఇది అర్చకుడి యొక్క బాధ్యత. మూడవది ఏంటి అంటే అలంకృతుడు అనేటువంటి ఒక పోస్ట్. అలంకృతుడు అంటే పూజ చేసేటువంటి అర్చకుడు మాటి మాటికి లేచి నిలబడి దేవా దండలు వేయటాలు చేయకూడదు. ఒక ఆసనంలో ముద్రించి కూర్చున్నాడంటే వాడికి అలంకృతుడు అనేటువంటి వాడు ఇంకొకడు ఉండాలి. వీడు ఏం చేయాలి? అలంకారం చేయడంలో వీడు ఎక్స్పర్ట్. పూలు ఎక్కడ పెట్టాలి, త్రిశూలం ఏమాల వేయాలి, కట్టంలో ఏమాల వేయాలి, శివలింగం మీద ఏం పెట్టాలి, ఇదంతా వీడికి సంబంధమైనటువంటి అంశం. వీటిని అలంకృతుడు అంటుంది ఆగమశాస్త్రం. ఇక 5వ వాడు ఏంటి అంటే సాధకుడు అంటారు. ఈ సాధకుడు మాట్లాడకూడదు. వీడు కేవలంగా మౌనంగా వేదపారాయణం చేస్తూ దేవాలయానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని ధారపోస్తూ గర్భాలయం దగ్గర కూర్చొని ఎప్పుడు జపిస్తూ ఉంటారు. ఈ 5 పంచ ప్రాణాల వంటి వారు దేవస్థానానికి. ఈ పంచ ప్రాణాలు బాగుంటేనే దేవాలయం శక్తివంతమైనటువంటి కేంద్రంగా విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఆగమ శాస్త్రోక్తంగా ఈ 5 మనం మొట్టమొదలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక వాచకుడు అంటారు. ఈ వాచకుడు ఎవరు? వాచకుడు అంటే వేద మంత్రాలను గట్టిగా మైకులో చెప్పేటువంటి వాడు. వీళ్ళొక పని అంటే చూసారుగా, చెప్పేటువంటి వాడు చెయ్యడు, చేసేటువంటి వాడు మాట్లాడడు. ఎవరి పని వాళ్ళదే, ఎవరి డ్యూటీ వాళ్ళదే. ఇప్పుడు ఏమైపోతుందంటే వీడు మంత్రం చదువుతూ లేస్తూ నడుస్తూ హారాలు వేస్తూ ఉంటాడు, మంత్రం చదువుతూ నడుస్తూ ఉంటాడు. ఎందుకంటే సిబ్బంది కొరత. ఎక్కడ సిబ్బంది కొరత అంటే నువ్వు అర్చకుల దగ్గరే సిబ్బంది కొరత. కాబట్టి ఒక ఆలయం చక్కగా నడవాలి అంటే ఇగో ఈ 5 వ్యవస్థను ముందు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ వాచకుడు అంటే వేదాధ్యయనం చేసినటువంటి పండితులు. అయితే నేను చెప్తున్నాను, కేవలం లోపం అనేటువంటిది కేవలం ప్రభుత్వానికి కాదు, చాలా మనలోక లోపం ఉంది. 2 రకాల లోపాలు నడుస్తున్నాయి. చాలా మంది వేద పండితులు బ్రహ్మాండంగా వేదం చదివినటువంటి వారు ప్రతి ఆలయంలో వేద పండితులుగా నియమించబడుతున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎంతమంది వేద పండితులు ఉన్నారు, కానీ ప్రతి వారు హృదయం మీద చేయి వేసుకొని ఒకటి నిశ్చయం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇవాళ ఎన్ని గంటలు వేదపారాయణం చేశాను, ఆలయంలో ఎన్ని గంటలు నేను వేదపారాయణం చేశాను. ఇగో ఇది బాధ్యత. ఉదయం మొదలుకొని
సాయంకాల సమయం వరకు మధ్యకాలంలో విరామమిస్తూ ఇతను ఇవాళ నాటకాన్ని చదివాడా, సంహిత చదివాడా, ఏ పారాయణం చేశాడు, ఏ పారాయణం జరపబడ్డది, ఏ పారాయణం చదివాడో ఇవాళ డిస్ప్లే బోర్డు పెట్టాలి. ఇవాళ పంచోపనిషత్ పారాయణం చేస్తున్నారు, ఎక్కడ ఉంది అసలు, ఏ పారాయణం చేస్తున్నాడో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. పారాయణం ఇప్పుడు లోపల మైకు లేకుండా పారాయణం చేయకూడదు, మైకు పెట్టి వేద పండితుల్ని పారాయణం చేయించాలి. ఎప్పుడు గుడికి వెళ్ళగానే వేద పండితుడి యొక్క వేద మంత్రోచ్చారణ గుడియంతా ప్రతిధ్వనింప చేయాలి. ఒక మూల కూర్చొని వేద పండితులు మైకు లేకుండా పారాయణ ఎంతసేపు మనకు గుడికి వెళ్ళగానే ఏంటి అంటే ఇవాళ కళ్యాణానికి 1116 కట్టినటువంటి దాకా పలానా సోమశేఖర్ అలా కుటుంబం బాగుండాలి, ఎక్కడిదండి బోల. ఆలయానికి వెళ్తే వేదధ్వానం వినిపించాలి. కాబట్టి ఎప్పుడు కూడా వాచకుడు అనేటువంటి వాడు వేదాలు చదువుతూ ఉండాలి. ఈ 5 చేసేటువంటి పనితో విగ్రహానికి మొదటి శక్తి వస్తుంది. ఇక ఈ ఆరాధనలో ఇంకొక వ్యవస్థ ఏమిటి అంటే మనకు పంచభూతాలకు సంబంధమైనటువంటి ఆరాధన, ఆయా ఋతువుల యందు చేసేటువంటి విధానం. ముఖ్యంగా మనకు ఆగమ శాస్త్ర విధానంలో శుద్ధి చెప్పారు. ఏంటి అంటే ఆత్మశుద్ధి, స్థాన శుద్ధి, ద్రవ్య శుద్ధి, మంత్రశుద్ధి, విగ్రహ శుద్ధి. 5 రకాల శుద్ధులు కావాలి. 5 రకాల శుద్ధులు ఎంత ముఖ్యము అంటే ఆత్మశుద్ధి. ఏమని చెప్పాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. కాబట్టి మొట్టమొదటి మనం వెళ్ళవలసింది ఏంటంటే ఆత్మశుద్ధి. ఆత్మశుద్ధి తర్వాత స్థాన శుద్ధి. దేవాలయంలో స్థానాన్ని ఎంత పరమ పవిత్రంగా ఉంచాలి. అసలు దేవప్రణ ధర్మ సందేహాలు టీవీలో చెప్తున్నప్పుడు ఆయన అడిగాడు, దేవాలయం అంత గొప్ప శక్తివంతమైన కేంద్రం అయినప్పుడు దేవాలయానికి దగ్గర ఎందుకు కట్టుకోకూడదండి అని అడిగాడు. మంచి ప్రశ్న. ఎందుకు కట్టుకోకూడదు అంటే ఇప్పుడు పెద్ద సబ్ స్టేషన్ పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి, పెద్ద పెద్ద అంటే విద్యుత్తును ప్రవహింపజేసేటువంటి దాని కింద ఇల్లు కట్టుకుంటారండి, దానికి సమీపంలో ఇల్లు కట్టుకుంటారా? దాని కింద ఉన్న జాగా చాలా సస్తాగా అమ్ముడుపోతుంది. ఎందుకంటే దాని శక్తి మన ఇంటి మీద పడుతుంది. దేవాలయ శక్తి కూడా ఇంటి మీద పడితే మన ఇల్లు భరించదు. ఎందుకంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దేవాలయానికి. దేవాలయానికి సమీపంలో ఇల్లు ఉంటే ఏంటి అంటే దేవాలయానికి నష్టం. కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఒకడు మరణించాడటువంటి ఇవ్వాలి. దేవాలయానికి ఎదురుగా ఉండేటువంటి ఇంట్లో ఒకడు మరణించాడు. ఆ మరణించడం వల్ల ముందు దేవాలయానికి అశుభం వస్తుంది. అందువల్ల దేవాలయానికి ఆ రోజున పుణ్యాహవచనం చేసి మళ్ళా దానికి ఎన్నో మంత్రములతో ఎన్నో శాస్త్రములతో ఈ విధమైనటువంటి చక్కటి శుద్ధి చేయాలి, స్థాన శుద్ధి చేయాలి. అన్ని ఇల్లు కట్టుకొని మధ్యలో దేవాలయం పెడితే ఎన్ని రోజుల్లో శుద్ధి చేస్తాం? రోజు శుద్ధి చేయాల్సిందేనా? ఎప్పుడు ఎవరో ఒకరు పోతూ ఉంటాడు. అందుకే పూర్వకాలంలో దేవాలయాలు అనేటువంటివి కొండల దగ్గర, గుట్టల దగ్గర, చెట్ల దగ్గర ఎందుకు కట్టారు అంటే గ్రామానికి దూరంగా కట్టడం వెనక వారి యొక్క పవిత్రతను మనం పెట్టడానికి. తప్పితే దేవాలయాల్లో మనం బ్రహ్మాండమైనటువంటి సూట్లు కట్టి మనం సంసారాలు చేయడానికి దేవాలయాలు కట్టకూడదు ఎప్పుడు కూడా. ఇది ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం. దీని ద్వారా స్థాన శుద్ధి దెబ్బతింటుంది. ఆత్మశుద్ధి, స్థాన శుద్ధి, ద్రవ్య శుద్ధి, వేసేటువంటి ద్రవ్యం. ద్రవ్య శుద్ధి తర్వాత మంత్రశుద్ధి, మంత్రశుద్ధి తర్వాత విగ్రహ శుద్ధి. ఇగో ఈ 5 రకాల శుద్ధులు. అలాగే ఒక్కొక్క శుద్ధిని ఎలా చేయాలో మరణ మనకు ఆగమ శాస్త్రం చెబుతుంది. అలాగే ఇంకొక చూడండి, మన ఆగమ శాస్త్రం ఎలా చెబుతుందంటే వస్తు శుద్ధి అంటారు. అర్చకుడేమో స్నానంతో శుద్ధి అవుతాడు, మనస్సేమో భగవంతుని యొక్క తీర్థంతో శుద్ధి అవుతుంది, మాట అనేటువంటిదేమో సత్యంతో శుద్ధి అవుతుంది, స్థానం అనేటువంటిది నీతి చేత శుద్ధి అవుతుంది, వస్తువులు అనేటువంటివి బంగారంతో శుద్ధి అవుతాయి, రాగి పాత్రలేమో చింతపండు పులుసుతో శుద్ధి అవుతాయి, వెండి పాత్రలేమో బొగ్గు పొడితో శుద్ధి అవుతాయి, శంఖం అనేటువంటిది మూగపొట్టుతో శుద్ధి అవుతుంది. అంటే ఏది ఎలా శుద్ధి అవుతుందో ఆగమ శాస్త్రం చెప్పింది. అంటే ఒక్కొక్క దేవాలయంలో మనం ఏమేమి సమకూర్చుకోవాలో ఒక సామగ్రి లిస్ట్ ఇది మనకు ఆగమ శాస్త్రం ఇచ్చింది. అలాగే ఆరాధనకు అంగాలు ఉన్నాయి. ఆత్మ పూజ, ద్వార పూజ, గర్భావరణ పూజ, బింబశుద్ధి, ఆధార శక్తి పూజ, ఆసన పూజ, ఆవాహన,
అలంకారాలు, ఆవరణ పూజ, నైవేద్యము, నీరాజనము, స్తోత్రము, అర్చన, పూజా సమర్పణ. ఇక ఉపచారాలకు వెళ్తే చాలా ఉన్నాయండి. 64 ఉపచారాలతో అమ్మవారి ఆరాధన జరగాలి. చతుషష్టి ఉపచారాఢ్య అంటే కనకదుర్గ దేవాలయం ఉంది విజయవాడ. 64 ఉపచారాలతో అమ్మవారి పూజ జరగాలి. 64 ఉపచారాలకు 64 శ్లోకములు శంకర భగవత్పాదుల వారు చెప్పారు. 64 ఉపచారములతో పూజ చేస్తే అమ్మవారికి శక్తి. 16 ఉపచారములతో ఇంకొక చోట పూజ. శివుడికి ఆరాధన జరిగేటప్పుడు 48 ఉపచారాలు. కాబట్టి ఇలా ఆగమోక్తమైనటువంటి పూజలు చేసినప్పుడు ఆ విగ్రహానికి శక్తి అనేటువంటిది విఘ్నీకృతమవుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఆరాధన టైం, ఆరాధన సమయం ఎంతసేపు చేయాలి. ప్రధానాచార్యుడు కూర్చుంటాడు లోపల, విఐపి వస్తాడు. వెంటనే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏం చెప్తారు, అయ్యా మీరు రావాలి అంటాడు. రాకూడదు. ఇప్పుడు ప్రధాన అర్చకుడితో ఏ పని చేయించాలో ఆ పని చేయించాడు. ప్రధాన అర్చకుడు చాలా ముఖ్యం. గమ్మత్ ఏంటంటే వాళ్ళు వద్దనప్పటికీ మీరు వెళ్ళేస్తారు. 2 రకాల రూపాలు ఉన్నాయి. రాకూడదు. ప్రధాన అర్చకుడు ఎందుకు రావాలంటే లోపల ప్రధాన అర్చకుడి యొక్క పని విగ్రహానికి సంబంధమైనటువంటి పని. మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇఫ్తీ కవ్వ అనేటువంటిది ఉంటుంది. ఏ స్వామి వారు వస్తే ఏ పద్ధతిలో ఆలయ సంప్రదాయాన్ని తీసుకువెళ్ళాలి. దీనిలో 2 రకాల ఇఫ్తీ కవ్వాలు ఉన్నాయి. పెద్ద ఇఫ్తీ కవ్వ, చిన్న ఇఫ్తీ కవ్వ. పెద్ద ఇఫ్తీ కవ్వ ఎవరికి ఇస్తారు, చిన్న ఇఫ్తీ కవ్వ ఎవరికి ఇస్తారు? శృంగేరి పీఠాధిపతులు ఉన్నారు. వీరు దేవాలయానికి వచ్చినప్పుడు వీరికి పెద్ద ఇఫ్తీ కవ్వాలు ఇవ్వాలి. దానికి నియమం, ఇగో అటువంటి సందర్భంలో ప్రధాన అర్చకుడు కావలసినటువంటి సమయం అంటే ఒక పీఠాధిపతి ఒక చక్కటి తపస్సు చేసినటువంటి మీకు లోపల నుంచి శఠాన్ని ఒక పల్లకిలో మోసుకొని మాను దగ్గరికి వచ్చి ఎన్ని ఏనుగులతో వెళ్ళాలి. శృంగేరి జగద్గురువులు అక్కడికి వచ్చినప్పుడు, తిరుమలకు వచ్చినప్పుడు నేను ఉన్నాను. అప్పుడు ప్రస్తుతం నేను పనిచేసేటువంటి వాడిని. ఎస్విబిసికి జనరల్ మేనేజర్గా కొన్ని సంవత్సరాలు చేసే భాగ్యం నాకు దక్కింది. కానీ శృంగేరి జగద్గురువులు చెప్పారు, నువ్వు జనరల్ మేనేజర్గా చేయడం ఏంటంటే పురాణాలు చెప్తూ బతకడం కంటే ఈ ఫైల్స్ మోస్తూ నోట్ ఫైల్స్ రాస్తూ నోట్ ఫైల్స్ లో ఎగ్జిక్యూటివ్ లేకపోతే డిస్కస్ ఇవన్నీ రాసుకుంటూ కూర్చోవడం ఏంటి అంటే ఆ ఒక్క మాట నేను 24 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టి బ్రతికినంత కాలం ఒక పీఠానికి పౌరాణిక కానీ ఉద్యోగం చేయడానికి విడిచిపెట్టవచ్చు. అంతే. 2011లో రిజైన్ చేసి వచ్చేసాను అంటే ఇప్పుడు ఊరూలో ఒక రామాయణం, ఊరూలో ఒక భాగవతం చెప్తూ బతకడమే తప్పితే ఇంకా నేను ఫైల్స్ లో నోట్ ఫైల్స్ రాసుకుంటూ కూర్చోవడం అనేటువంటిది నా వల్ల కాదు. ఆత్మాభిమానం, దేహాభిమానం ప్రతిరోజు చంపుకుంటూ పని చేయాలి. ఎందుకు చంపుకుంటూ పని చేయాలి? దైవం దగ్గర పని చేయాలి. అప్పుడు నేను అవన్నీ చదివాను. శృంగేరి వారు రావడానికి ఎన్ని రావాలి, ఎన్ని ఏనుగులు రావాలి, ఎన్ని గుర్రాలు రావాలి, ఒక వ్యవస్థ. ఇవన్నీ మనకు దేవాలయానికి సంబంధించినటువంటి వ్యవస్థ. ప్రతి దేవాలయానికి ఒక ఏనుగు ఉండాలి, ఒక గుర్రం ఉండాలి. ఆగమోక్తమైనటువంటి ఆలయాలు కొన్ని ఆలయాలు ఇవాళ కేరళలో వెళ్తే కేరళలో ప్రతి ఆలయానికి మనం ఏనుగులు కనిపిస్తుంది. ఎందుకంటే రాజోపచార, దేవోపచార ఇవన్నీ అన్నప్పుడు ఆ ఉపచారాలకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా ఉండేది. ఇప్పుడు ఏనుగులు ఉన్నాయి. ఏంటి అంటే ఆ ఏనుగులు వైట్ ఎలిఫెంట్స్ అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఉన్నాయి కానీ మనకి అవి నిజమైనటువంటివి కాదు. గజం ఉండాలి. హనుమంతుడి యొక్క ఆలయంలో ఒంటె ఉండాలి. శివుడి యొక్క ఆలయంలో వృషభం ఉండాలి. ఇలా ప్రతి దేవాలయంలో ఉండాల్సినటువంటి జంతువులు ఏమిటి, జంతువులకు ఇచ్చేటువంటి స్థానం ఏమిటి, ఇది ఆగమ శాస్త్రం చెప్పింది. ఇది ఆగమం అద్భుతంగా చెప్పింది. వారికి మనం చేసేటువంటి పూజ ఏంటి? కంచిగా వెళ్తే కంచిలో ప్రతిరోజు ఉదయమే గోపూజతో కార్యక్రమం మొదలవుతుంది. అసలు ప్రతి దేవాలయంలో ఉదయమే గోపూజతో ప్రారంభమైతే ప్రతి దేవాలయం ఒక శక్తివంతమైనటువంటి కేంద్ర స్థానం ఉంటుంది. ఎందుకంటే దేవాలయం తెలిసినప్పుడే గోపూజతో ప్రారంభం కావాలి. దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి దేవాలయానికి గోవు, దూడ 2 ఉండకపోతే ఆ దేవాలయానికి సంపూర్ణత్వం అనేటువంటిది కలగదు.
కానీ వాళ్ళ దేవాలయాల్లో కొన్ని చోట్ల దేవాలయాల్లో ఉంటున్నాయి. కానీ నేను మొన్న ఎక్కడికో దేవాలయానికి వెళ్తే 4 గోవులు ఉన్నాయి, 4 జెర్సీ ఆవులు. అక్కడ వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిగితే జెర్సీ ఆవుకు దీని తేడా ఏంటంటే అని అడిగారు. అటువంటి రావచ్చినటువంటి వాళ్ళు ఇంకో ఏం చెప్తాం, దేశీ ఆవుకు జెర్సీ ఆవుకు తేడా తెలియకుంటే ఏంటి మనం? జెర్సీ ఆవుకు వీపు ఫ్లాట్గా ఉంటుంది, దేశీ ఆవుకు మూపురం ఉంటుంది. ఈ మాత్రం తెలియదా? దేశీ ఆవుకు పూజ చేస్తే అది సురభికి చేసినట్టు, జెర్సీ ఆవు పాలతో అభిషేకం చేసిన, జెర్సీ ఆవును తీసుకువచ్చి ఆలయంలో పూజ చేసిన, పందికి చేసినటువంటి పూజ, జెర్సీ ఆవుకు చేసినటువంటి పూజ ఒక్కటే. గుర్తుంచుకోండి, అంత పనికి రాదండి. ఆవిడ జెర్సీ ఆవు పాలతో అభిషేకాలు ఫస్ట్ నిషేధించారు దేవాలయం. పాల ప్యాకెట్ ముందు నిషేధించారు. పాల ప్యాకెట్లతో అభిషేకాలు చేయడం, ఇవన్నీ మనం చేసేటువంటి వాళ్ళంటే నేను మాట్లాడటం మొదలు పెడితే చాలా లోపాలు మనకు కనిపిస్తాయి. పాల ప్యాకెట్ హెరిటేజ్ పాలు తీసుకువచ్చి ఇంకో పాలు తీసుకొచ్చి ఆ పాల ప్యాకెట్ అక్కడే కట్ చేసి ఆ పాల ప్యాకెట్ తో నమస్తే అస్తు విశ్వేశ్వరాయ మహాదేవాయ అంటే పాలు కూడా ఈశ్వరుడు అక్కడి నుంచి. ఎందుకంటే ప్రతిరోజు గోవు యొక్క పాలతో అభిషేకం చేసినటువంటి ఈశ్వరుడికి ఈ పాలతో మనం పూజ చేయడం ఏంటంటే దానికి ఒక వ్యవస్థ కావాలి. అంటే ఆలయానికి ఒక గోవు ఉండాలి, ఆ గోవు యొక్క పాలు తీసుకుని రావాలి. కాబట్టి ఇలా గోవు యొక్క పాలతోనే పూజ జరగాలి ఈశ్వరుడికి. కాబట్టి ముందు ఎంతోమంది ఆలయాల్లో ప్రతి ఆలయాల్లో పాల ప్యాకెట్లతో అభిషేకాలు చేసేటువంటి పద్ధతిని ఫస్ట్ నిషేధం చేయాలి. అది చేసినప్పుడు దేవాలయానికి చాలా శక్తి పెరుగుతుంది. మరి ఆ పాలతో పూజ చేస్తే ఏమవుతుందంటే పాపాలు వస్తాయి, మనందరం పాపాల్లో పడతాం. ఇక పూజా విషయానికి వస్తే ఒక చిన్న విషయం చెప్తున్నానండి. ఎన్ని గడియలు పూజ చేయాలి అర్చకుడు అంటే, ఆరాధనలో అభిషేకం అనేది 2 గడియలు జరగాలి. అభిషేకం అనేది 2 గడియలు. ఘడియ అంటే 24 నిమిషాలు, ఒక ఘడియ అంటే 24 నిమిషాలు. అభిషేకం అనేది ఆగమ శాస్త్రం ప్రకారంగా 2 గడియలు చేయాలి. అంటే 24 ప్లస్ 24 48 నిమిషములు అభిషేకం తక్కువ కాకుండా జరగాలి. ఏ దేవాలయంలోనైనా అర్చన అనేటువంటిది 1 ఘడియ జరగాలి, అంటే 24 నిమిషాలు. నైవేద్యం అనేటువంటిది అరగడియ, అంటే 12 నిమిషాలు నైవేద్యం పెట్టాలి. బలి సమర్పణ అనేటువంటిది 12 నిమిషాలు అరగడియ చేయాలి. నిత్య అగ్నికార్యం 12 నిమిషాలు చేయాలి. నిత్యోత్సవం అనేటువంటిది 48 నిమిషాలు చేయాలి. నృత్యం ప్రతి దేవాలయంలో డ్యాన్స్ జరగాలి. నృత్యం కాబట్టి డ్యాన్స్ మాస్టర్లను కూడా ఆలయంలో పెట్టాలి. తప్పకుండా సంగీతం పాడడానికి పెట్టాలి ఆలయంలో. ఎందుకంటే నిత్యం సంగీతం పాడాలి అంటే పాడాలి. ఆ సంగీతం కూడా ఎలా పాడాలో, ఎన్ని ఘడియల్లో పాడాలో కూడా ఆగమశాస్త్రం చెప్పింది. నృత్యం అనేటువంటిది 1 ఘడియ పాటు జరగాలి, అంటే 12 నిమిషాలు ఆలయంలో ఒక నృత్యం జరగాలి. అలాగే అభిషేక ద్రవ్యాలు చెప్పారు. అలాగే అభిషేక ద్రవ్యాలతో పాటు ఏ అభిషేకాలకు ఎటువంటి ఫలితం వస్తుందో కూడా మనకి ఇక్కడ చూపించారు. అలాగే శివుడికి చేసేటువంటి అభిషేకం, విష్ణువుకు చేసేటువంటి అభిషేకం, ఆదివారం ఏ నైవేద్యం పెట్టాలి, సోమవారం ఏ నైవేద్యం పెట్టాలి ఆగమంలో ఉన్నది. ఆదివారం పాయసాన్నం పెట్టాలి శివుడికి, సోమవారం ఉద్గానం పెట్టాలి, మంగళవారం నాడు తిలాన్నం పెట్టాలి, బుధవారం నాడు చక్కెర పొంగలి పెట్టాలి, గురువారం నాడు దధ్యోదనం పెట్టాలి, శుక్రవారం నాడు శుద్ధాన్నం పెట్టాలి, శనివారం నాడు మాసాన్నం పెట్టాలి. ఇది పెట్టాలి. కానీ మన ఆలయంలోకి వెళ్ళిన చోట ఏం చేస్తున్నారంటే, ఇవాళ నైవేద్యం పెట్టడానికి సామగ్రి ఇవ్వాలంటే 150 గ్రాముల పెసరపప్పు, 200 గ్రాముల చక్కెర, ఏ నైవేద్యం పెడతారు ఇక్కడ పెడతారు. కాబట్టి నివేదనలో ఎంత పెట్టాలి? నివేదన చాలా మందికి తెలియదు. ఆగమ శాస్త్రం ఎంత నివేదన పెట్టాలి. అసలు మన ఇంట్లో మన నైవేద్యం ఎంత పెట్టుకోవాలో తెలుసా? చాలా మంది తెలియదు. 1 కప్పు పెట్టి, కప్పులో అన్నం పెట్టి, అన్నం మీద పప్పు పెట్టి, పప్పు మీద నెయ్యి వేసి, నెయ్యి మీద పెరుగు వేసి, పెరుగు మీద చక్కెర వేసి ఇలా 2 నిమిషాలు చూపిస్తూ ఉంటారు. చాలా మన ఇంట్లో నైవేద్యం పెట్టేటప్పుడు ఎంత ప్రమాణం తీసుకోవాలి అంటే, ఆ ఇంట్లో సంపాదించేటువంటి
ఒక దేవాలయానికి ఎంత నైవేద్యం పెట్టాలి, దానికి ఆగమ శాస్త్రం ఉంది. అలాగే దేవత ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి, అలాగే ఆరాధనలో నృత్యము గీతము వీటి యొక్క పాత్ర ఏమిటి, ఒక్కొక్క వాద్యం ఉన్నది. ఆలయంలో ఎన్ని వాద్యాలు ఉండాలి, మృదంగం ఉండాలి, తాళం ఉండాలి, పటహం ఉండాలి, వేలి వాద్యం ఉండాలి, ఢక్కా వాద్యం ఉండాలి, అలాగే కావలి ఉండాలి, జల్లరి ఉండాలి, కుంభవాద్యం ఉండాలి, నాడీ వాద్యం ఉండాలి, వేణు ఉండాలి. మొత్తం 16 రకాలైనటువంటి వాద్యాలు ఉండాలి. ఏ సమయంలో ఏ రాగంతో మొదలు పెట్టాలి, సూర్యోదయానికి ముందు భూపాల రాగంతో మొదలు పెట్టాలి. దేవాలయాన్ని తెరిచేటప్పుడు భూపాల రాగం, భూపాలం, మలయమారుతం, అలాగే మలచి, మాయామాల, గౌడ, ఈ రాగాలు పొద్దున పూట పాడాలి. ఉదయం 6 నుంచి 8 వరకు ఏ రాగం పాడాలి, విలహరి రాగం పాడాలి, కేదార రాగం పాడాలి, గౌరీ రాగం పాడాలి. ఉదయం 10 నుంచి 12 వరకు మణిరంగు, ఇలా నేను చెప్తూ పోతుంటే 24 గంటలకు 24 రకాల రాగాలు చెప్పారు. అంటే నాదస్వరం పాడేటువంటి వారికి ఆ విడియం ప్రసిద్ధాలి. సాయంకాల సమయం వచ్చేసరికి సాయంకాలం మన భూపాల రాగం పాడకూడదు. ఎందుకంటే సాయంకాల సమయంలో కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే చెప్పకూడదు. ఆ సమయంలో ఏ రాగం పాడాలి? రాత్రి 10 నుంచి 12 వరకు సింహేంద్ర మధ్యమం, ఆనంద వైరవి, చారుకేశి, గీర్వాణి, గౌణ, యదుకుల, కాంబోజి, నీలాంబరి రాత్రి 10 నుంచి 12 వరకు పాడాల్సిన రాగం. అలాగే రాత్రి 12 నుంచి 2 గంటల వరకు ఆరాస, సామ, కేదార, వేగడ, వరాగి, ధర్మావతి. మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క గద్యం చదివితే ఆ గద్యలో ఈ రాగాలు వస్తాయి. ఎస్విబిసిలో చూస్తూ ఉంటాడు. అప్పుడు నేను పనిచేసేటప్పుడే అందరికీ గద్యం వింటేనే కనీసం రాగాలు తెలిస్తేనన్నా మన రోగాలు పోతాయి అని ఆ రాగాలు వాటి యొక్క పేర్లని డిస్ప్లే చేసేట్టుగా పెట్టడం జరిగితే దాన్ని గ్రాఫిక్స్ లో చూసి అది చూస్తే మీకు రాగాలంటే అర్థమవుతాయి. కాబట్టి ఏ రాగం ఎప్పుడు పాడాలో, కాబట్టి దేవాలయానికి మంత్రశక్తితో పాటు వాద్యశక్తి రావాలి అంటే మంచి నాదస్వర విద్వాంసులను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా సాయంకాల సమయంలో ప్రతి దేవాలయంలో పురాణ ప్రవచనం జరగాలి. ఇది కూడా ఒక ఉపచారమే. సాయంకాలం తప్పకుండా ఒక పురాణాన్ని ఒక పండితుడు చెప్పాలి. అది మొత్తం ఊర్లో అందరూ కూడా వినిపించాలి. ఇలా మనం చూస్తే ఇక ఉత్సవాల విషయానికి వస్తే నాకు అదే నేను చెప్తున్నాను. ఇచ్చిన సబ్జెక్ట్ ఏమో చాలా పెద్ద సబ్జెక్టు, సమయం ఏమో చాలా తక్కువ, అంటే 2 నిమిషాల్లో ముగిస్తాను. ఇక ఉత్సవం దగ్గరికి వచ్చేస్తే పైతుక ఉత్సవం 1, సౌఖ్య ఉత్సవం 2, శ్రీకర ఉత్సవం 7 రోజుల ఉత్సవం లోకరక్షణ కోసం, పార్థివ ఉత్సవం అమ్మవారికి, సాత్విక ఉత్సవం గ్రామానికి, 1 రోజు ఉత్సవం వీటికి ధ్వజారోహణాలు ఏది కూడా ఉండవు. ఇక సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి ఉత్సవం ఏంటి అంటే మనకు బ్రహ్మోత్సవాలు. 12 సంవత్సరాలకు ఒక్కసారి చేసేటువంటివి కుంభాభిషేకాలు. ఇలా ఆగమ శాస్త్ర విషయానికి వస్తే ఎన్ని మనకు విషయాలు ఇక్కడ చెప్పడం జరిగిందో. కాబట్టి ఇలా ఆగమ శాస్త్ర పద్ధతి ప్రకారంగా కనుక ఒక ఆలయంలో కనుక అర్చన చేస్తే ఆలయంలో దైవ తాండవం జరుగుతుందండి. దైవ తాండవమే అద్భుతంగా జరుగుతుంది. ఒక సంప్రదాయం ప్రకారం ఇది జరగడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఆ వ్యవస్థ ఇవాళ ఏంటి అంటే అన్నింటినీ ఒక వ్యవస్థ ఉంది, కానీ ఆగమాలను ఆగం పట్టించేస్తారు. అసలు ఆగమం అంటే చాలా మందికి తెలియదు. ఎక్కడ ఆగమాన్ని చదువుకున్న పండితులు మనకు కనిపించరు. ఒక్కొక్క దేవాలయానికి ఆగమ పండితులు ఉండేవారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా శైవాగమము ఇవన్నీ ఆగమాలకు సంబంధించినటువంటి పండితులు ఉండేటువంటి వారు. ఇవాళ ఆ పోస్టులను తీసేశారు. ఏ పోస్టు లేదు, ఏ ఆలయంలో ఏది జరగట్లేదు. కాబట్టి ముందు దేవాలయం అనేటువంటిది శక్తివంతమైనటువంటి కేంద్రం కావాలి అంటే మొట్టమొదటి ఆగమ శాస్త్ర ప్రకారంగా పూజలు జరపడానికి. ఎందుకంటే లోపల దేవుడు ఉంటేనే కదండి మీకు ఆదాయం వచ్చేది, భక్తులు వస్తేనే కదండి మీకు ఆదాయం వచ్చేది. అసలు భగవంతుడికి పూజ జరగకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి?
కాబట్టి అసలు విషయాన్ని మనం పక్కన పెట్టి మిగతా అన్నింటినీ చూస్తున్నాం, కానీ అసలైనటువంటి ప్రాణస్థానమైనటువంటి హృదయస్థానమైనటువంటి ఆచార ఆగమ వ్యవస్థను మనం నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పటికీ కొన్ని దేవాలయాలకు వెళ్తే ఎంత శక్తి ఉంది. మీరు శృంగేరి వెళ్ళండి, కంచి వెళ్ళండి, ఆ దేవాలయంలో అడుగు పెట్టగానే మీ మనసు కామాఖ్య వెళ్ళండి, అక్కడ ఎంత అద్భుతమైన శక్తి. కుంభకోణం వెళ్ళండి, అలాగే తిరుమల వెళ్ళండి, తిరుమలలో లోపలికి వెళ్ళగానే ఒక ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి ఆగమోక్తంగా అర్చకస్య ప్రభావేన శిలా భవతి శంకరః, అర్చకుడి యొక్క ప్రభావం చేతనే శిలా అనేటువంటిది కూడా శంకరుడు అవుతాడు. ఇంకొకటి ఏంటంటే ఆగమంలో ప్రధానమైనటువంటి అంశం గర్భాలయంలో విద్యుత్ దీపాల అభిషేకం. ఇది చాలా ప్రత్యేకత చెప్పింది ఆగమ శాస్త్రం. కానీ గమ్మత్తు ఏంటంటే ఆలయంలో విద్యుత్ దీపాలు పెడుతున్నాం, అసలు దీపాలు పోయాయి. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. అసలు గర్భాలయంలో ఎలాంటి మైల వెలవడదండి, వెళ్తే ఈ శక్తి ఉంటుంది. చేసేటువంటి పూజారికి ఇక్కడ సెల్ ఫోన్ ఉంటుంది. దేవాలయంలో ఎందుకు సెల్ ఫోన్ అవసరం? గర్భాలయంలో సెల్ ఫోన్ ఫస్ట్ సెల్ ఫోన్ నిషేధించాలి. ఎందుకంటే దాని పేరే మేము పెట్టిన పేరేంటి? కర్ణ పిశాచి అంటాం. పిశాచి లోపల స్థానం ఎక్కడండి? గర్భాలయంలోని యాంత్రికమైనటువంటి ఇవన్నీ. అంటే ఇంత పద్ధతిగా మనం చేస్తే ఒక దేవాలయంలో భగవంతుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు, అందరికీ దర్శనం ఇస్తాడు. ఇవేమీ చేయనప్పుడు భగవంతుడు కూడా నేను లేదంటే అని ఆకాశ చేస్తాడు. కాబట్టి దేవాలయంలో భగవంతుని నీవు చూసావా అంటే చాలా మంది ఏమంటారు? చూడలేదు అంటారు. కానీ ఆ సమాధానం తప్పు. భగవంతుని చూసావా? నేను చూశానని చెప్తాను. ఎక్కడ చూసావు? నేను తిరుమల మీద, కొండ మీద, 7 కొండల వెంకటాచలపతిని దర్శించినప్పుడల్లా నాకు విగ్రహంగా కాదు అక్కడ నిలబడ్డ స్వామి కనిపిస్తున్నాడు. ఏ దేవాలయంలో వెళ్ళినా భగవంతుని చూచావనేటువంటి అనుభూతి నీకు రావాలి అంటే ఆ ఆలయంలో ఆగమోక్త పూజా విధానాలు జరగాలి. జరిగినప్పుడే ఆలయం అనేటువంటిది ఒక ప్రభావవంతమైనటువంటి పని మనకు శక్తిని ఇస్తుంది. దీని మీద ఒక చక్కటి వ్యాసం నేను రాశాను, అది నేను సమర్పణ చేస్తాను. దాంట్లో అనేక విషయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకుని రాయడం జరిగింది. అలా ఒక్కొక్కటంటే అసలు సమయం దగ్గర నుంచి ఆచార వ్యవహారాల దగ్గర వరకు ఆగమ శాస్త్ర సంబంధమైనటువంటి అనేక విషయాలను క్రోడీకరింపజేస్తూ చేయడం జరిగింది. ఇంటి మంచి అవకాశం ఇచ్చి ఈ 4 ముక్కలు చెప్పడం కోసం నేను ఉదయం బయలుదేరి 7:30 గంటలు ప్రయాణం చేసి ఎక్కడో నిన్న చెన్నియాగలో పాల్గొని అక్కడి నుంచి ఇటువంటి అవకాశం వల్ల, ఎందుకంటే మంచి ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి ఎప్పుడు ఉన్నాం ఈ ప్రాంగణంలో ఈ 4 విషయాలు చెప్పేటువంటి ఆ భాగ్యం నాకు దక్కాలనేటువంటి ఉద్దేశంతో అన్ని గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. అంటే కేవలం ఆలయ వ్యవస్థ అనేటువంటి బాగుపడాలి. ఇంతటి మంచి కార్యక్రమానికి కంకణం కట్టుకున్నటువంటి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, అలాగే సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్, మా ప్రకాష్ రావు గారు, అలాగే మా గజల్ శ్రీనివాస్ గారిని, అలాగే ఈ వ్యవస్థ వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను మీ అందరి కరతాల ధ్వనుల మధ్య అభినందిస్తూ వారందరికీ ఆ 7 గంటల వెంకటాచలపతి పరిపూర్ణమైన ఆయురారోగ్య భోగభాగ్యములను కలిగింపజేసి ఇతోధికంగా సనాతన ధర్మ ప్రచారం అనేది యథావిధిగా జరగాలి అని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవింద ప్రణమస్తు. పితా యథా రక్షతి పుత్రమీశ జగత్పితా త్వో జగతః సహాయః కృతాపరాధం తవ సర్వకార్యే కృపానిధే మాం శివపామి శంభో. నీ పాదకమల సేవయు నీ పాదాక్షములతో నినయ్యము నితాంత అపార భూతదయయును తాపసమందార నా ఉదయ
గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణ